కీర్తన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, మీరు వెలిగించుచున్న దేవుడివి, వెలిగింపబడుతున్న దేవుడివి. నిత్యము మాలో ఉన్న చీకటిని పారద్రోలి తండ్రి, మేము వెలుగును గ్రహించులాగున తండ్రి, నిజమైన వెలుగే ప్రభువానైనా ప్రతి మనిషిని వెలిగించుచున్నావు తండ్రి. నీ వాక్యము ద్వారా చెడును తొలగించి మాలో నీ వెలుగును నింపి దేవా, మమ్మల్ని విశ్వాసములో బలపరచుచున్న దేవుడివి తండ్రి. ఇంకా ఎవరైతే గ్రహించలేకపోతున్నారో వారి హృదయాలను అంతరంగాలు మార్చి తండ్రి, నాయన తండ్రి, నీలో జీవముంది ప్రభువా నాయన. ఆ జీవమే తండ్రి మాకు వెలిగే మమ్మల్ని నడిపించుచున్నది. జ్ఞానము లేకుండా ప్రభు ఒకవేళ మేము ఉంటున్నామేమో తండ్రి, కృప దయచేయండి ప్రభువా నాయన. అయ్యా, మేము ప్రకాశించాలి ప్రభువా నాయన, ఇతరులు వెలిగించాలి ప్రభువా నాయన. నైనా నీ కొరకు మేము వాడబడాలి ప్రభువా నాయన. తండ్రి, కనికరించండి, కృప కలుగులాగున దీవించండి మా తండ్రి. అనుదినము కూడా ఈ ప్రార్థనలో ఎంతో ఆసక్తితో ఏకీభవిస్తున్నారు తండ్రి. దేవా, వారిని కనికరించి వారి జీవితాల్లో ఉన్న తండ్రి చీకటిని అంతా పారద్రోలండి ప్రభువా. అయినా వారు దేని కొరకు ఇబ్బంది పడుతున్నారు, ఏ విషయంలో ప్రభువా వారు నలిగి కుమిలిపోతున్నారు, వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. మీలో జీవముంది కదా తండ్రి, అది మనుషుని వెలిగించుచున్నది. వారిని కూడా వెలిగించి ప్రకాశింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.